चलिए आज हम 10th क्लास का सेकेंड लेसन ईदगाह के मीनिंग्स को देखेंगे। ईद ईद मतलब मुसलमानों का एक त्योहार, फेस्टिवल ऑफ मुस्लिम्स। सुहावना सुहावना అంటే सुंदर, भला लगने वाला, ఆహ్లాదకరమైన। मनोहर मनोहर मन को हन्ने वाला, మనోహరమైనది। అజీబ్ అజీబ్ అంటే చాలా అద్భుతమైనది, వండర్ఫుల్। हरियाली हरियाली అంటే हरे भरे पेड़ पौधों का समूह, పచ్చదనం, ग्रीनरी। रौनक रौनक शोभा, एकदम कांति, सोगस, ब्यूटी। आसमान आसमान ఆకాశం, స్కై। లాలిమా అంటే ఆకాశం అంతా ఎరుపు రంగుతో నిండి ఉండడం। శీతల్ శీతల్ मतलब చల్లని, కూల్, ठंडा। సంసార్ దునియా, వరల్డ్, ప్రపంచం। బధాయి బధాయి అంటే శుభాకాంక్షలు తెలపడము, కంగ్రాచులేషన్స్, ముబారక్, గ్రీటింగ్, ఏ సబ్। ప్రసన్న ప్రసన్న అంటే చాలా సంతోషంగా, ఆనందంగా ఉండడం। గింతి గింతి అంటే హిసాబ్ లగానా, లెక్క పెట్టుకోవడం, అంటే అతని దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో అని లెక్క పెట్టడం, లెక్కించడం। అన్గినత్ జిన్కి గినతి నా హో అంటే లెక్క లేని అంత, అన్కౌంటబుల్। బిగుల్ తుర్హీ ఢంకా బాజా అంటే ఏంటిది? బిగుల్ అంటే ఈలా। బీమారీ రోగ్, జబ్బు, డిజీజ్। గోరి ఓడి। అభాగిన్ బద్నసీబ్, దురదృష్టవంతురాలు। कोठरी कोठरी मतलब छोटा सा చిన్న రూమ్, కమరా, చిన్న గది। डर భయం। కచోట్ కచోట్నా मतलब చూబ్నా, గుచ్చుకోవటం। ఛాలే ఛాలే అంటే ఫఫోలి मतलब బొబ్బలు వచ్చేయడం। మేళా उत्सवम, फेस्टिवल। दामन तो पहाड़ के नीचे की जो जमीन होती है वो, కొండ కింద భాగం। అదాలత్ న్యాయస్థానం, కోర్టు। ధావా ధావా అంటే ఆక్రమించడం, ఆక్రమణ కన్నా। ఖుష్బూ సుగంధ్, సువాసన। चिमटा तवे पर रोटी को पकड़ने का औजार। दुआएं दुआ అంటే आशीर्वाद, ब्लेसिंग। चलिए अब देखते हैं विलोम शब्द। विलोम शब्द అంటే ఆపోజిట్ వర్డ్స్ देखेंगे। पूरा पूरा मतलब అధూరా, పూరా అంటే పూర్తి అయిపోవడం, దానికి ఆపోజిట్ అధూరా అంటే సగం। ప్రసన్న ప్రసన్న అంటే ఆనందం, उसका अपोजिट होगा अप्रसन्न। కమానా కమానా అంటే సంపాదించడం, దానికి ఆపోజిట్ ఖర్చు చేయడం। పురాణి పురాణి అంటే పాతది, దానికి ఆపోజిట్ నయి। బైఠనా బైఠనా అంటే కూర్చోవడం, దానికి ఆపోజిట్ ఉఠనా, లేయడం। డర్ డర్ అంటే భయం, దానికి ఆపోజిట్ నిడర్ అంటే భయపడకుండా ఉండడం। గరీబ్ అంటే పేదవాళ్ళు, దానికి ఆపోజిట్ అమీర్ డబ్బు గల వాళ్ళు, ధనవంతులు। ఖుష్బూ అంటే సువాసన, దానికి ఆపోజిట్ బద్బూ అంటే బ్యాడ్ స్మెల్। స్నేహ స్నేహ అంటే దోస్తి, మిత్రత, దానికి ఆపోజిట్ శత్రుత। వివేక్ తెలివి, ఆపోజిట్ అవివేక్ అంటే తెలివి కొంచెం తక్కువ। ఆస్మాన్ ఆస్మాన్ అంటే ఆకాశం, దానికి ఆపోజిట్ పృథ్వీ, ధరతి। గినత్ అంటే లెక్క పెట్టగలుగుతాం, అన్గినత్ లెక్కలేనంత। ఆశ కోరిక, నిరాశ అంటే ఆశ లేకపోవడం। కాలా బ్లాక్, గోరా అంటే వైట్। అందర్ లోపల, లోపలకి ఆపోజిట్ బాహార్ బయట। ఖోనా ఖోనా అంటే పోగొట్టుకోవడం, దానికి ఆపోజిట్ ఏమవుతుంది? పొందడం, పానా। దూర్ దూర్ అంటే దూరము, చాలా దూరం, దానికి ఆపోజిట్ పాస్,
సీధా అంటే స్ట్రేట్గా తిన్నగా. దానికి ఆపోజిట్ టేడా మేడా. టేడా మేడా అంటే వంకర టెంకరగా. త్యాగ్ త్యాగం, ఆపోజిట్ స్వార్థం. యాద్ అంటే గుర్తుపెట్టుకోవడం, దానికి ఆపోజిట్ ఏమవుతుంది భూల్, మర్చిపోవటం. శీతల్ శీతల్ అంటే చల్లగా, ఆపోజిట్ గరం, వేడి. మరణ అంటే చనిపోవడం, దానికి ఆపోజిట్ బ్రతకడం, జీనా. अच्छा अच्छा का विलोम होगा बुरा. रोना ఏడవటం, ఆపోజిట్ హస్నా. ప్రకాష్ ప్రకాష్ అంటే వెలుతురు, దానికి ఆపోజిట్ అవుతుంది అంధకార్, చీకటి. గాంవ్ గాంవ్ అంటే విలేజ్, దానికి ఆపోజిట్ షహర్, సిటీ. సమజ్ అంటే అర్థం చేసుకోవడం, నా సమజ్ అర్థం చేసుకోలేకపోవడం. అపరాధి తప్పు చేసినవాడు, నిరపరాధి ఏ తప్పు చేయనివాడు. సద్భావ్ అంటే మంచి ఆలోచనలు, దుర్భావ్ అంటే దురాలోచనలు ఉన్నవాళ్ళు. రహస్య అంటే దాచిపెట్టుకోవడం ఏ విషయాన్నైనా. ప్రకట్ ఆ రహస్యాన్ని, ఇక్కడ రహస్యం ప్రకట్ అంటే చెప్పడం. చలియే అబ్ దేఖ్తే హై వచన్. వచన్ అంటే ఏకవచనం, బహువచనం. ఏదైనా ఒకటి కన్నా ఎక్కువ ఉంటే దాన్ని బహువచనం అంటాము, ఒకటి ఉంటే ఏకవచనం అంటాము. तो अब देखेंगे वचन, एक वचनम, बहुवचनम. तो ये क्या है, ये एक वचन है, एक वचन. और ये वाली जो कॉलम में है ये बहुवचन है, बहुवचन. टोली तो उसका बहुवचन होगा टोलियाँ. वस्त्र वस्त्र అంటే कपड़ा, तो वस्त्र का वस्त्र. रोटी रोटियाँ. औरत औरतें. पैसा पैसे. आवाज आवाजें. कोठरी कोठरियाँ. पैर तो उसका होगा पैर. बधाई तो बधाइयाँ. आशा आशाएं. टोपी टोपियाँ. बच्चा बच्चे. इमारत इमारतें. दुकान दुकानें. ये पूरा क्या है वचन, అంటే ఏకవచనం బహువచనం అన్నమాట. హాత్ तो బహువచనంలో కూడా హాతే అవుతుంది. दुआ दुआएं. रुपया तो रुपये. लड़का बहुवचन में होगा लड़के. रोज तो रोज का रोज ही रहेगा. वृक्ष तो बहुवचन में भी वृक्ष ही होगा. बीमारी बीमारियाँ. पाँव पाँव का पाँव. याद याद. बाग बाग. रेवड़ी रेवड़ियाँ. उंगली एक वचन में उंगलियाँ हुआ तो बहुवचन में उंगलियाँ. गांव का एक वचन में भी गांव और बहुवचन में भी गांव. दोस्त दोस्त. चीज़ तो उसका बहुवचन में होगा चीज़ें. तैयारी तो बहुवचन में हुआ तैयारियाँ. खेत बहुवचन में भी हुआ खेत. जूता जूता का बहुवचन में हुआ जूते. बुढ़िया बुढ़िया का बहुवचन में हुआ बूढ़ियाँ. चलिए अब देखते हैं लिंग. लिंग अंटे जेंडर, ये कौन सा जेंडर है बताना है. अब देखेंगे लिंग. तो स्त्रीलिंग पुल्लिंग. लड़का, ये जो लड़का है ये पुल्लिंग है, ये पुल्लिंग, ये पुल्लिंग. और ये हो गया स्त्रीलिंग. चलिए अब पुल्लिंग और स्त्रीलिंग में देखेंगे. लड़का तो स्त्रीलिंग में हुआ लड़की. दादा तो स्त्रीलिंग में हुई दादी. बेटा बेटी. धोबी धोबी अंटे वाशरमैन, उसका होगा धोबिन. माता पिता. अब्बाजान
तो अम्मी जान, अब्बा आंटे फादर, तो उसका हो गया अम्मी जान। स्त्री, स्त्री का जेंडर चेंज करने से स्त्री का क्या हो गया? पुरुष। अम्मा, अम्मा का हो गया अब्बा, अम्मा आंटे मम्मी, अब्बा आंटे फादर। बूढ़ा, तो बूढ़ा का लिंग चेंज करने पर बूढ़ी, बूढ़ा का लिंग चेंज करने पर होगा बूढ़ी। बच्चा, बच्चा का लिंग चेंज कर दिए तो बन गया बच्ची। आदमी, आदमी का लिंग चेंज करे तो बन गया औरत। अपराधी, अपराधी का लिंग चेंज करे अपराधिनी। चल अब देखते हैं पर्यायवाची शब्द అంటే పర్యాయ పదాలు ఒక वर्ड की सेम मीनिंग, इसे क्या कहते हैं? पर्यायवाची शब्द। पर्यायवाची शब्द को देखेंगे। పర్యాయవాచి శబ్द అంటే పర్యాయ పదాలు। పర్యాయ పదాలని చూద్దాం। రోజ్, రోజ్ दिन, दिन दिवस అని కూడా రాయొచ్చు। सूर्य, सूरज, दिनकर, प्रभाकर, रवि, ये सब लिख सकते हैं। भेंट, भेंट అంటే उपहार, तोहफा लिख सकते हैं। गांव, गांव का देहात, ग्राम। मोल, मोल అంటే खरीद, वृक्ष का पेड़, पादप। शीतल, शीतल का ठंडा। प्रकाश, प्रकाश का उजाला, रोशनी लिख सकते हैं। कलेजा, कलेजा అంటే दिल, हृदय। क्रोध, क्रोध का गुस्सा। प्रभात, प्रभात అంటే ప్రాతःకాल, సవేరే సవేరే అని కూడా రాయొచ్చు। चीज అంటే వస్తువు। ये सब क्या है? पर्यायवाची शब्द, पर्याय पदाలు। मेला, उत्सव, त्योहार वो भी लिख सकते हैं। संगी, संगी అంటే दोस्त, मित्र, सखा, ये सब लिख सकते हैं। तो यहाँ तक ये हो गया आपका पर्यायवाची शब्द। अब देखते हैं उपसर्ग। उपसर्ग, उपसर्ग क्या है? शब्द के पहले, शब्द के पहले जुड़ने वाले शब्द को हम कहते हैं उपसर्ग। ఉన్న వర్డ్కి ముందు పక్క యాడ్ అయ్యే వాటినేమో మనం उपसर्ग అని అంటాము। तो अब ये है उपसर्ग। अपन को दिया हुआ वर्ड है ये, इसमें से सामने वाला को हटा देंगे तो ये बन गया आपका उपसर्ग। ये है उपसर्ग। मनोहर, तो मनोहर में उपसर्ग क्या है? मना, क्योंकि ये सामने वाला निकलेगा तो ही बनेगा उपसर्ग, तो मना हो गया आपका उपसर्ग। अम्मीजान, तो अम्मीजान का उपसर्ग क्या हो गया? अम्मी। दोपहर, दोपहर में उपसर्ग हो गया दो। अनगिनत, अनगिनत का उपसर्ग आ गया अन। अभागिन, अभागिन में आ आपका उपसर्ग निकल गया, भागिन शब्द रह गया, तो उपसर्ग है आपका अ। सद्भाव, सद्भाव में सत आपका उपसर्ग बन गया। अब्बाजान, अब्बाजान में अब्बा आपका उपसर्ग है। बेसमझ, बेसमझ में बे जो है उपसर्ग बन गया, समझ आपका शब्द है। चलिए अब देखते हैं प्रत्यय। प्रत्यय किसे कहते हैं? शब्द के पीछे जुड़ने वाले जो शब्द होते हैं उसे हम कहते हैं प्रत्यय। जैसा कि यहाँ दिया नैतिक, नैतिक में आपको यहाँ क्या निकलेगा? ता में छोटी की मात्रा, मतलब ई और निकल गया क, इक, ये जो इक है वो है प्रत्यय। आधारित, आधारित में आपका प्रत्यय निकल गया, रा में छोटी ई की मात्रा ई और त, इत, ये इत हो गया प्रत्यय। लालिमा, लालिमा में आपका प्रत्यय हो गया ई और म। पुरानी, पुरानी में निकल गया आपका ई, क्योंकि ना में बड़ी ई की मात्रा है इसलिए बड़ा ई निकल गया आपका। ललचाई, चा में क्या आ गया? आ की मात्रा आ गया, तो यहाँ करें आ और ई निकल गया, ये हो गया प्रत्यय। अकड़ना, अकड़ना में ना में आ की मात्रा बाहर निकल गया, तो प्रत्यय हो गया अ। ललचाना, तो ललचाना में चा में आ की मात्रा और न निकल गया, तो निकल गया आना। भावना, भावना में ना में आ की मात्रा आपको बाहर निकल गया, ये है आपका
प्रत्यय। मनोहर, मनोहर में प्रत्यय निकला हर। प्यारा, तो रह गया शब्द प्यार, निकल गया बाहर आ। जाने वाला, जाने वाले में प्रत्यय हो गया वाला। खुशबूदार, तो रह गया शब्द खुशबू, आपका प्रत्यय निकल गया दार। अपराधी, अपराधी का प्रत्यय हो गया ई। विकसित, विकसित में सामे छोटी की मात्रा बाहर निकला और इत, इत हो गया प्रत्यय। हरियाली, हरियाली में निकल गया बड़ी ई की मात्रा। तैयारी, तैयारी में निकल गया ई। भड़कीला, भड़कीला में प्रत्यय निकल गया का में बड़ी ई की मात्रा ई और ला, ईला। दुकानदार, दुकानदार में प्रत्यय निकल गया आपका दार। सद्भाव, तो सद्भाव में प्रत्यय निकल गया भाव। तो चलिए अब देखते हैं समास। समास देखते हैं। 3 पैसे, तो 3 पैसे ये आपका कौन सा समास हुआ? नंबर 3 पहले आया, नंबर 3 आ गया, मतलब ये द्विगु समास। मिठाई दुकान, तो ये कैसे बनेगा आपका? समास का विग्रह करेंगे तो मिठाई की दुकान, तो का जो आ गया आपका कारक है, तो हो गया तत्पुरुष समास। पुरानी टोपी, तो ये हो गया आपका कर्मधारय समास, क्योंकि वो टोपी की विशेषता क्या बता रहा है कि वो टोपी जो है वो पुरानी है। 12 पैसे, नंबर आ गया, यह हो गया द्विगु समास। अभागिन, ये हो गया कर्मधारय समास। माता पिता, तो माता और पिता दोनों बराबर है, तो हो गया वो द्वंद्व समास। यहाँ से हमारा ग्रामर पार्ट कंप्लीट हो गया है। आशा करते हैं आप लोगों को पसंद आया होगा।